బుడ్డా వెంకట రెడ్డి గారు యొక్క ఈనాటి ఒక పోస్ట్వి 2017 మన భారత ప్రభుత్వము చేసిన పోస్టు విక్టోరియా మహారాణి బహుకరించినటువంటి మన భారత ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వము గుర్తింపుగా ఇండియన్ పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పోస్టల్ స్టాంపు నరసింహారెడ్డి గారు ఈ పోస్టల్ స్టాంపు 2017లో ఆయన గౌరవార్థము ఈ పోస్టల్ స్టాంపు. తర్వాత మనం ఇక్కడికి వేలవాడ గ్రామానికి అన్న వాళ్ళ వంశీయులు బుడ్డా వెంకటరెడ్డి వంశీయుల దగ్గరికి సత్కారం చేయడం జరిగింది. డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి మరియు అందరూ రెడ్డి మిత్రులు, అందరూ రెడ్డి సంఘాలు ఈరోజు 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరంన ఇక్కడికి రావడం జరిగింది. అంతా ఆయన నివాళులు అర్పిస్తూ పురవీధుల్లో ఉయ్యలవాడ పురవీధుల్లో జై నరసింహారెడ్డి అని చెప్పేసి, జై బుడ్డా వెంకటరెడ్డి అని చెప్పేసి నినాదాలతో మారుమోగినటువంటి ఈ ఉయ్యలవాడ గ్రామము దేశ చరిత్రలోనే ప్రథమ స్వాతంత్ర సమరయోధుగా చరిత్రకెక్కినటువంటి మన బుడ్డా వెంకటరెడ్డి గారు, తర్వాత మన ఉలవాడ నరసింహారెడ్డిని మనము అంతా ఒకసారి స్మరించుకోవాలని చెప్పేసి ఈరోజు దాదాపుగా 200 మంది రెడ్డి సంఘ ప్రముఖులు ఇక్కడికి ఉలవాడ గ్రామానికి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి రావడం జరిగింది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఉయ్యలవాడ గ్రామము ఇద్దరి ప్రముఖులను, అదే బుడ్డా వెంకటరెడ్డి గారిని, తర్వాత ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారిని, సైరా నరసింహారెడ్డి గారిని మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మన ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారిని, బుడ్డా వెంకటరెడ్డి గారి యొక్క పాఠ్య పుస్తకాల్లో, మన తెలుగు పుస్తకాలలో ప్రచురించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మన యొక్క స్వాతంత్ర సమర యోధుల యొక్క ఈ యొక్క గ్రామాలను, తర్వాత ఈ యొక్క దానగరుల యొక్క గ్రామాలను ప్రభుత్వం గుర్తించి వారి యొక్క నడయాడిన ప్రదేశాలను భారతదేశము యొక్క మన స్వాతంత్ర సమర అందరికీ పౌరులకు సంబంధించిన ఆస్తిగా గుర్తించి దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత ఈ విధంగా మన యొక్క స్మారక చిహ్నాలను భారత ప్రభుత్వము ఖండాంతరాలుగా వ్యాపించడానికి మేము ఈ రెడ్డి సంఘాల ప్రముఖులను ఇక్కడికి చేసింది. ఇక్కడికి వచ్చినటువంటి పేరున రెడ్డి సంఘాల ప్రముఖులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జోహార్ బుడ్డా వెంకటరెడ్డి, జోహార్ బుడ్డా వెంకటరెడ్డి. సెల్ ఉంది కదా మీది?